హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏం మాయ చేసావే అంటూ తెలుగు తెరకి పరిచినటువంటి సమంత నిజంగా ఏం మాయ చేసిందో తెలియదు కానీ అమాయకమైన చూపుతో జెస్సీ అనే క్యారెక్టర్ ఆ మూవీలో చేసింది. సో ఆ మూవీ తర్వాత సమంత నిజంగా ఒక్క వెలుగు వెలిగిందనే చెప్పాలి. ఇండస్ట్రీ పరంగా, కెరియర్ పరంగా తను అగ్రస్థానానికి చేరుకుంది. నిజంగా ఆ సినిమాలో చేసినటువంటి జెస్సీ క్యారెక్టర్తో కుర్రకారునంతా తన వైపు తిప్పుకుంది. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసింది. ఎలాంటి క్యారెక్టర్లోనైనా ఇలా ఒదిగిపోయే సమంత నిజంగా కెరియర్ పరంగా చూసుకుంటే టాప్ 1 స్థానానికి సంపాదించుకుందనే చెప్పొచ్చు. ఇక కెరియర్ పీక్స్లో ఉంది అనుకున్న టైంలో అక్కినేని నాగచైతన్యతో ప్రేమ, ఆ తర్వాత పెళ్లి. ఇది కూడా మనందరికీ తెలుసు. ఇక పెళ్లి తర్వాత కొన్నాళ్ళ పాటు సాఫీగా సాగింది తన జీవితం. మరి ఏం జరిగిందో తెలీదు. నిజంగా ఆ జంటను చూసి చాలామంది నిజంగా ఎంత చూడముచ్చటగా ఉన్నారు, అసలు నిజంగా భార్యాభర్తలంటే వీళ్ళు అంటే చాలామంది ఆదర్శంగా తీసుకునే దంపతులు అనిపించేలా శామ్ చేసినటువంటి షోలో వాళ్ళిద్దరి మధ్యనటువంటి ఆ కాన్వర్జేషన్ ఇదంతా చూస్తే నిజంగా చాలా ముచ్చట అనిపించింది. మరి ఏం జరిగిందో తెలియదు, ఎవరి దిష్టి పడిందో తెలియదు, కానీ మొత్తానికి శామ్ అండ్ జై మధ్య విభేదాలు రావటం, అది డివోర్స్ వరకు దారితీయటం కూడా మనం అందరం చూసాం. ఇక ఆఫ్టర్ డివోర్స్ సమంత ఆరోగ్యపరంగా కూడా చాలా సమస్యలు ఎదుర్కొంది. మయోసైటిస్ అనే ఒక వ్యాధితో నిజంగా సమంత చాలా బాధపడింది. ఆ టైంలో తను ఒక షో ద్వారా అంటే ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా తను చెప్పడం జరిగింది. అంటే ఏదైతే తను మయోసైటిస్తో తను ఎంత బాధపడుతుందో అనేది ఆ ఇంటర్వ్యూలోనే మనకు అర్థమైంది. తన మాటల ద్వారా తను చెప్పినటువంటి ఒక సెంటెన్స్, అంటే ఇప్పుడు నా కెరియర్ చూసుకుంటే ఒక్కొక్కసారి ఆలోచిస్తే నేను ఇంకొక అడుగు ముందుకు వేయగలుగుతానా అని భయంగా ఉంది. ఒక్కొక్కసారి ఆలోచిస్తే నేను ఇప్పటి వరకు రావడమే ఇంత సాధించానా అని చాలా ప్రౌడ్గా ఉంది అని చెప్పేసి చాలా బాధగా సమంత ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళు తన ఆరోగ్యం కోసం నేను కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుంటానని సమంత ఆ మధ్య ఒక ఏదైతే సమంతకు వ్యాఖ్యలు చేశారో నిజంగానే తన ఆరోగ్యం కోసం ఒక 1 year పాటు తన గ్యాప్ తీసుకోవడం జరిగింది. సో దాని తర్వాత కూడా తెలుగులోను అటు హిందీలోను చాలా సిరీస్ అయితే మూవీస్ చేశారు. అండ్ ఇప్పుడు హిందీలో కూడా సిరీస్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే. ఇకపోతే సమంత కెరియర్ పరంగా కానీ లేకపోతే పర్సనల్ లైఫ్లో కానీ చాలా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్ ఉమెన్గా అవన్నీ ఎదుర్కొంటూ సమంత ఇక్కడి వరకు రావడం జరిగింది. సో మరి ఇక మీదట కూడా నేను అలాగే ఫైట్ చేస్తాను, ఇక మీదట కూడా నేను అలాగే ముందుకెళ్తాను అని చెప్పి చాలా సందర్భాల్లో సమంత చెప్తూనే ఉంది. ఎందుకంటే తాను చేసినటువంటి మూవీస్ కానీ లేకపోతే తాను చేసినటువంటి సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా చాలామంది ఆ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా చాలామంది తను క్వశ్చన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే పర్సనల్ లైఫ్కి సంబంధించి కానీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి కానీ లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి చాలా క్వశ్చన్స్ వేయడం జరుగుతుంది. కానీ సమంత కూడా వాటన్నిటినీ చాలా ఒక స్మైలింగ్ ఫేస్తో ఏదో ఒక రకంగా వాళ్ళకి ఆన్సర్ ఇస్తూ ఇప్పటి వరకు రావడం జరిగింది. ఇకపోతే ప్రస్తుతానికి సమంతకి సంబంధం లేదు అని చెప్పాలా లేకపోతే సమంతకి సంబంధం ఉందని చెప్పాలా తెలియదు, కానీ నాగచైతన్య శోభిత ధూళిపాల నిశ్చితార్థం తర్వాత మరోసారి తెర మీదకి వచ్చింది సమంత. తనకు తానుగా తెర మీదకైతే రాలేదు. నాగచైతన్య శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ తర్వాత చాలామంది సామ్ మీద ఒక రకమైనటువంటి ఏమంటారు సింపతి, అంటే అయ్యో పాపం సమంత అది ఏ తప్పు లేదు. సో ఇలాంటి కామెంట్స్ కూడా మనం వింటూనే ఉన్నాం నెటిజన్ల దగ్గర నుంచి. సో దాని తర్వాత కూడా సమంత వైపు చాలా అంటే సమంత ఫ్యాన్స్ కూడా లిటరలీ సమంతకి ధైర్యం చెప్తూ అలా ఇలా ట్వీట్లు అయితే చేశారు, కానీ ఎప్పుడూ కూడా సమంత దీని మీద అయితే రియాక్ట్ అవ్వలేదు. ముఖ్యంగా చూసుకుంటే నాగచైతన్య శోభిత ధూళిపాల నిశ్చితార్థం తర్వాత ఈ అంశం మీద అసలు సమంత ఎక్కడా కూడా మాట్లాడలేదు. కానీ దీనికన్నా ముందు కూడా సమంత సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంటే తన రొటీన్ లైఫ్ కానీ లేకపోతే తను ఏదైనా ప్లేస్కి విజిట్ చేసినా కానీ తను ఏదైనటువంటి బ్రాండ్ ప్రమోషన్స్ చేసినా కానీ దానికి సంబంధించినటువంటి పిక్స్ని కానీ దానికి సంబంధించినటువంటి వీడియోస్ని కానీ ఎప్పటికప్పుడు సమంత సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూనే ఉంటారు. ఇకపోతే అప్పుడప్పుడు తన లైఫ్ స్టైల్కి సంబంధించి కానీ ఎదుటి వాళ్ళకి మోటివేషన్ ఇచ్చే సందర్భంగా కానీ తను ఎప్పుడైతే డౌన్ అవుతుంది అనుకున్న టైంలో మాత్రానికి సెల్ఫ్ మోటివేషన్ అవ్వచ్చు లేకపోతే ఎదుటి వాళ్ళకి మోటివేషన్ ఇస్తూ సమ్ మోటివేషన్ కోట్స్ కూడా తను పోస్ట్ చేస్తూ ఉంటారు. కానీ నాగచైతన్య శోభిత ధూళిపాల నిశ్చితార్థం తర్వాత మాత్రం సమంత దీని గురించి ఎక్కడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ సమంతాని అభిమానించే అభిమానులు మాత్రాన్ని సమంతకి ధైర్యంగా ఉండాలి సో అండ్ సో అని ఈ విధంగా ట్వీట్లు చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతానికి
సో ఈ ఈ నిశ్చితార్థానికి సంబంధించి మాత్రం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సమంత ఎక్కడైతే పోస్ట్ చేయలేదు. కానీ ప్రస్తుతానికి సమంత వేసుకున్నటువంటి ఒక టీషర్ట్ మీద ఉన్నటువంటి కోట్ మాత్రం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సో ఆమె వేసుకున్నటువంటి ఒక టీషర్ట్ మీద ఉన్నటువంటి కోట్ చూసుకున్నట్టయితే ఎవరు ఏమైనా అనుకోని సో ఏదైనా మాట్లాడుకొని నాకు మాత్రానికి పీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పీస్గా ఉంటే ఏది ఉండదు అన్న ఒక రిలేటెడ్ బేస్ చేసుకొని సమంత కోటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. సో మరి సమంత దీన్ని ఎవరిని ఉద్దేశించి పెట్టింది, ఎందుకు పెట్టింది అనే అంశం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే శోభిత వాళ్ళ చెల్లి పేరు కూడా సమంతానే. సో ఒక విధంగా చెప్పాలి అని అంటే నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం తర్వాత వాళ్ళ చెల్లి కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. హాట్ టాపిక్గా మీన్స్ ఆమె పేరు ఏదైతే ఉందో సమంత అని. సో ఆ పేరును కూడా నెటిజన్లు బయటికి తీసుకొని రావటం, సమంత అంటే నాగ చైతన్య ఎక్స్ వైఫ్ అని, కాదు కాదు సమంత అంటే ప్రజెంట్ వైఫ్ వాళ్ళ చెల్లని, మరదలు వరుస అవుద్దని, ఇలా చాలా కామెంట్లు కూడా మనం చూసాము. సో ఎవరు ఏదైనా అనుకొని ఏమైనా చేసుకొని, కానీ నాకు మాత్రం పీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అనవసరమైన విషయాలు పట్టించుకోకుండా మనం పీస్గా ఉంటే మనం బాగుంటాము అని సమంత ఇండైరెక్ట్గానే ప్రస్తావించింది. సో మరి మొత్తానికి ఇప్పుడు సమంత మీద వస్తున్నటువంటి ఆ కామెంట్స్ ఏదైతే పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఆమె మీద సింపతి అవ్వచ్చు, లేకపోతే ఆమె ఫ్యాన్స్ ఆమె మీద చూపిస్తున్నటువంటి అభిమానం అవ్వచ్చు, ఏదైనా కానీ అందరికీ ఒకే వేదికగా సమంత ఈరోజు సమాధానం ఇచ్చారు అని చెప్పేసి ఈ ఫోటో అయితే ఇప్పుడు వైరల్ అవుతూ ఉందన్నమాట. సో మరి దీన్ని సమంత కావాలని పోస్ట్ చేశారా లేదు అని అంటే ఇప్పుడు ఎవరైతే నా గురించి మాట్లాడుకుంటున్నారో దయచేసి ఈ టాపిక్లన్నీ ఆపేసేయండి. ప్రస్తుతానికైతే ఆరోగ్యరీత్యా నేను బాగానే ఉన్నాను. ప్రస్తుతానికి హిందీలో కొన్ని సిరీస్ చేసుకుంటున్నాను అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నాను, బిగ్ మూవీస్ కూడా. సో నా పనిలో నేను చాలా బిజీగా ఉన్నాను. ఈ అన్నెసెసరీ థింగ్స్ కానీ, ఈ అన్నెసెసరీ కామెంట్స్ కానీ, అన్నెసెసరీ టాపిక్స్ నన్ను ఉద్దేశించి మాత్రం మాట్లాడకండి అని చెప్పేసి సమంత ఒక కౌంటర్ ఇచ్చిందా అనేది మాత్రానికి ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం అనమాట. సో ఈ నిశ్చితార్థానికి సంబంధించి మాత్రం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సమంత ఎక్కడైతే పోస్ట్ చేయలేదు. కానీ ప్రస్తుతానికి సమంత వేసుకున్నటువంటి ఒక టీషర్ట్ మీద ఉన్నటువంటి కోట్ మాత్రం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సో ఆమె వేసుకున్నటువంటి ఒక టీషర్ట్ మీద ఉన్నటువంటి కోట్ చూసుకున్నట్టయితే ఎవరు ఏమైనా అనుకొని సో ఏదైనా మాట్లాడుకొని నాకు మాత్రానికి పీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పీస్గా ఉంటే ఏది ఉండదు అన్న ఒక రిలేటెడ్ బేస్ చేసుకొని సమంత కోటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. సో మరి సమంత దీన్ని ఎవరిని ఉద్దేశించి పెట్టింది, ఎందుకు పెట్టింది అనే అంశం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే శోభిత వాళ్ళ చెల్లి పేరు కూడా సమంతానే. సో ఒక విధంగా చెప్పాలి అని అంటే నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం తర్వాత వాళ్ళ చెల్లి కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. హాట్ టాపిక్గా మీన్స్ ఆమె పేరు ఏదైతే ఉందో సమంత అని. సో ఆ పేరును కూడా నెటిజన్లు బయటికి తీసుకొని రావటం, సమంత అంటే నాగ చైతన్య ఎక్స్ వైఫ్ అని, కాదు కాదు సమంత అంటే ప్రజెంట్ వైఫ్ వాళ్ళ చెల్లని, మరదలు వరుస అవుద్దని, ఇలా చాలా కామెంట్లు కూడా మనం చూసాము. సో ఎవరు ఏదైనా అనుకొని ఏమైనా చేసుకొని, కానీ నాకు మాత్రం పీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అనవసరమైన విషయాలు పట్టించుకోకుండా మనం పీస్గా ఉంటే మనం బాగుంటాము అని సమంత ఇండైరెక్ట్గానే ప్రస్తావించింది. సో మొత్తానికి కెరియర్ పరంగా మరోసారి సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్నటువంటి సమంత ఆరోగ్యరీత్యా కూడా ఇంకా ముందుకెళ్ళి తను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.